పక్కా కొలతలతో కూర పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలి చూసేద్దాం. ఒక గుప్పెడు ఎండుమిరపకాయలకి ఒక అరచిప్ప ఎండు కొబ్బరిని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకొని, ఒక అర గ్లాసు నువ్వులు, అర గ్లాసు ధనియాలు, ఒక చెంచా జీలకర్ర, ఒక గ్లాసు శనగపప్పు, ఒక పావు గ్లాసు మినప్పప్పు. ఇవి వీటికి కావాల్సినటువంటి పదార్థాలు. వీటిని ముందుగానే రెడీ చేసి పెట్టుకొని స్టవ్ మీద బాండీ పెట్టి, బాండీ బాగా వేడైన తర్వాత స్టవ్ సిమ్ చేసి శనగపప్పుని వేసి నిదానంగా అటు ఇటు కలుపుతూ దోరగా వేగే వరకు ఉంచి, వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి పోసుకోవాలి. తర్వాత అదే బాండీలో స్టవ్ సిమ్లోనే ఉంచి మినపప్పును కూడా ఇలా దోరగా వేగే వరకు వేగనిచ్చి, తర్వాత వీటిని కూడా తీసి పక్కన అదే ప్లేట్లో పోసుకోవాలి. తర్వాత ధనియాలు కూడా అదే రకంగా సిమ్లోనే ఉంచి వేగనివ్వాలి. వాటిని కూడా వేగిన తర్వాత పక్కన ప్లేట్లోకి తీసుకొని, ఇప్పుడు నువ్వులను కూడా ఇదే బాండీలో సిమ్లోనే ఉంచి వేగనియాలి. నువ్వులు చిటపట్లాడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక చెంచా జీలకర్రను కూడా అదే విధంగా వేయించుకొని, జీలకర్ర కూడా వేగిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో వేసుకొని, తరిగి పెట్టుకున్నటువంటి ఎండు కొబ్బరిని కూడా కాస్త వేగిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో పెట్టుకొని, ఇప్పుడు ఎండుమిరపకాయలను కూడా అదే విధంగా వేగనివ్వాలి. స్టవ్ మీద సిమ్లోనే ఎండుమిరపకాయలు గలగల్లాడుతూ వచ్చే వరకు మాడనివ్వకుండా వేగనివ్వాలి. ఇలా వేగిపోయిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి తీసుకొని ఒక పావు గంట పక్కకు ఉంచితే పూర్తిగా చల్లారిపోతాయి. అలా చల్లారిపోయిన వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఈ మిశ్రమం మొత్తము బరకగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పొడి అయిపోతే కూర మనకి నోటికి చుట్టుకున్నట్టుగా ఉంటుంది. ఇలా బరకగా ఉండాలి. అలా అని పూర్తిగా బరకగా కాదు, కాస్త ఇలా రవ్వలాగా మనకి చేతికి తగిలేట్లా ఉండాలి. ఆ తర్వాత ప్లేట్లో పోసి అది పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత ఈ విధంగా ఒక డబ్బాలోకి తీసి దాచిపెట్టుకున్నామనుకోండి, ఈ పొడిని 6 నెలలు నిల్వ చేసుకోవచ్చు. అలాగే ఈ పొడిని బీరకాయ కూర, అరటికాయ కూర, ఆలుగడ్డ కూర, ములక్కాయ కూర, సొరకాయ కూర, ఇలా ఏవైనా సరే ముద్దకూర లాంటి వాటిలో వీటిని దాని మీద చల్లామంటే కూర అద్భుతంగా కమ్మగా కంచం అన్నం తినేంత రుచిగా ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.